ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొనుచూ ఉన్నాను. ప్రాముఖ్యంగా నేటి దినం పుట్టినరోజు జరుపుకుంటున్న సహోదరికి కూడా ప్రభు పేరిట వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకొనుచున్నాం. నేటి ధ్యానాంశం కొరకై ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనానికి మీ గమనించాలని కూడా ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము ఎవరన్నా ఒకరు చదవమని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన పూర్వకంగా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యమును గైకొనువాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ఒక సహోదరుడు ఎవరైనా ఒకరు ఈ యొక్క వాక్యము కొరకు ప్రార్థన చేయవలసిందిగా కూడా కోరుతూ ఉంటున్నాను. దేవా జీవన తండ్రి ప్రభా యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా డిసైపుల్స్ ఫెలోషిప్ లోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ప్రభా యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన ఆధిక్యతను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. వరకు పాటల ద్వారా మీ నామను మహిమపరచుటకు వచ్చారు ప్రభా. ఈ యొక్క సమయంలో తండ్రి మొదటి గాస్పుల్ మీటింగ్ ఈ యొక్క 2021వ సంవత్సరంలో మేము జరుపుకొని ఉండగా ప్రభు యొక్క సువార్త కూడిక మీకు మహిమను మీ చిత్తంలో జరిగించబడటకై సహాయం చేయండి. ఎవరెవరు ఏ యొక్క అక్కరలతో అవసరతలతో ఉంటున్నారో మీరు ఎరిగిన దేవుడు కనుక ప్రతి వారి యొక్క కూడా మీరు తీర్చండి. ఆత్మీయ మేలు చేత మమ్మల్ని ప్రభు యొక్క సహవాసంలో మమ్మల్ని అందరినీ కూడా నింపుతరమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ దాసుని కూడా తండ్రి మీరు బలపరిచి మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ మాటలు దయచేయండి ప్రభు. ఇర్మియా 1:9 వచ్చిన వాగ్దానము చేత వచ్చుకుంటున్నాం ప్రభు. చేరి వచ్చినటువంటి మా అందరితో ప్రభు దేవా మా అందరికి కావలసిన విధానంలో మీరే మాతో మాట్లాడి ఆత్మీయ జీవితాలు సరి చేసుకుని ఇంకా నూతన విధానాలు మేము సేవించలాగానే మమ్మల్ని సిద్ధపరచండి. మేలు చేత మీరు నింపుతారమ్మని ప్రార్థిస్తుంటున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా సహాయపడుతారమ్మని ప్రార్థిస్తూ ముందున్నటువంటి సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ముందున్న సమయాన్ని మీ దయగలిగినటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభువు నందు ప్రియమైన వారలారా, మీకందరికీ నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ తోడయుండునుగాక. మరొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి తన మహాకృపను మన ఎడల చూపించినందుకు ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఇంత త్వరగా రోజులు గడిచిపోతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుని పిల్లలముగా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి మనం ఆలోచించే విధానం ప్రత్యేకంగానే ఉంటుంది. వాచ్మెన్ ని చైనా దేశంలో దేవుని సేవకుడుగా ఉన్న వాచ్మెన్ నీ గారు తనను ప్రభువులోకి నడిపించిన ఒక ఆత్మీయ తల్లి మార్కెట్లో కనపడిందంట ఆయన గారికి. ఆ రోజు జనవరి 1వ తారీఖు. అప్పుడే ఆమె ఏమన్నదో తెలుసా? నా కుమారుడా నీ అంటే వాచ్మెన్ ని, ఈ దినం కూడా మనం భూమి మీద ఉన్నాము కదా అన్నదంట. అనగా ఆవిడ ఆత్మీయ స్థితి ఎంత ఉన్నతమైందో ప్రతిదినం ఈ దినం నేను పరలోకానికి వెళ్తాను అనుకునేది. కానీ మరుసటి రోజు వచ్చేటప్పటికి దేవుడు నాకు మరొక రోజు ఇచ్చాడు, ఒకవేళ ఈ రోజు వెళ్తానేమో అనే విధంగా ప్రతిరోజు ప్రభు యొక్క రాకడిని గురించో లేక తాను ప్రభువును కలుసుకునే అద్భుతమైన సమయాన్ని గురించో ఆమె స్పృహతోనే జీవించేదట. మనం కూడా నూతన సంవత్సరంలోకి అడిగి పెడుతున్న సందర్భంలో అటువంటి దృక్పథమే కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు మనతో చెబుతున్నప్పుడు మన హృదయంలో నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ప్రభు కూడా గమనిస్తూ ఉంటాడు. ఒక క్రైస్తవేతరుడైన
ఒక రచయిత, ఆయన పేరు కెంటన్ బెషోర్ అనే ఒక క్రైస్తవ పాస్టర్ గారు వెన్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. WHEN, వెన్ అనే ఒక పుస్తకాన్ని 2010లో పుస్తకం రాశాడు. ప్రభు కృపను బట్టి ఆయన 2016లో చనిపోయాడు. కానీ ఆ పుస్తకాన్ని గూర్చి నేడు ప్రపంచమంతా అల్లకొల్లోలుగా మరి అయిపోతూ ఉంది. పుస్తకాన్ని గురించి అనేక డిబేట్లు మరి పాశ్చాత్య దేశాల్లో జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఆయన ఏం రాశాడు ఆ పుస్తకంలో అని చూచినట్లయితే, ప్రకటన గ్రంథంలో కలిగిన కొన్ని వాక్యాలను ఆధారంగా చేసుకొని ఆయన పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో 2020 ఒక ట్రైలర్, అది జరిగింది కరోనా ఒక ట్రైలర్. 2021 నుంచి ఇంకా శ్రమలు ఎక్కువగా ప్రారంభించబోతాయని, యుద్ధాలు జరుగుతాయని, 3వ ప్రపంచ యుద్ధానికి దేశాలన్నీ సిద్ధమవుతున్నాయని, దాదాపు 2028లో ప్రభు రాకడ ఉండవచ్చునని ఆయన రాశాడు దాంట్లో. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథంలో అలా తారీఖులు కానీ సంవత్సరాలు కానీ చెప్పబడలేదు. ఏదేమైనప్పటికీ క్రైస్తవులు అందరూ కూడా నమ్ముతున్న ఒకటి ఏమిటి అనగా, యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఎప్పుడైనా రావచ్చు, ఎలానైనా రావచ్చు. మరి క్రైస్తవుడుగా ప్రభువు రక్తంలో కడుగబడి తిరిగి జన్మించిన నేను ఎలా జీవిస్తూ ఉన్నాను? ఆయన రాకడ కొరకి ఎదురు చూస్తూ ఉన్నానా? ఈ పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడిన ఈ వాక్యములను నా జీవితంలో గైకొంటూ ఉన్నానా అనేది ప్రాముఖ్యమైన విషయం. కనుక నేడు మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే, ప్రభువు రాబోతున్నాడు కాబట్టి ప్రభువు వచ్చు వరకు అనే ధ్యానాంశం పైన మనం నేడు చూసుకోబోతూ ఉన్నాం. కనుకనే అపోస్తుడైన పౌలు ప్రభువుని దర్శించిన సందర్భంలో తాను చేసిన మొదటి ప్రార్థనలో, ప్రభువా నేనేం చేయాలి? అపోస్తుల కార్యం 22వ అధ్యాయానికి తిప్పుకున్నాం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ఇది రక్షింపబడిన విశ్వాసికి గుర్తు. మనల్ని ప్రేమించి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకై సిలువలో పాపపు శిక్షను భరించి తన పరిశుద్ధ రక్తమును చిందించి మన పాపములకై ప్రాయశ్చిత్తము జరిగించి మనకు నిత్య జీవం ఇవ్వడానికి తాను మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువు నేడు మనల్ని రక్షించినప్పుడు మన హృదయాంతరంగంలో నుండి కూడా ఈ ప్రార్థన రావాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ప్రభువా నేనేం చేయాలి అని ప్రార్థించితే ప్రభు ఎంతో సంతోషించి మనకు ఆయన ఎన్నో విషయాలు చెప్పగలడు. మనల్ని రక్షించడం వెనక ఆయన యొక్క ఉద్దేశం బయలుపడుతూ ఉంటుంది. ఈ యొక్క నూతన సంవత్సరంలో బ్రదర్ ఫోన్ వస్తా ఉంది ఆఫీస్. ఓకే సరే. కనుక ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను తీసుకున్నవాడు ధన్యుడు. మరి ప్రభు వచ్చే వరకు రక్షింపబడిన మనము చేయవలసిన పనులేమిటి? ప్రభు వచ్చే వరకు మన జీవితం ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథమైన లేఖనానికి సాదృశ్యంగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఉంటుందా? ఈ నూతన సంవత్సరంలో మనం తీర్మానం చేసుకోవాలి. మనకి ఎక్కువగా అలవాటైంది ఏమిటంటే, నూతన సంవత్సరం అంటే వాగ్దానాలు. ఏం వాగ్దానం? నీకేమేం వాగ్దానం వచ్చింది బ్రదర్, సిస్టర్? నీకేమేం వాగ్దానం వచ్చింది?
ఎప్పుడు ప్రభు వాగ్దానాలు చూస్తారు. మరి మీ తీర్మానాలు ఏమిటి? మీ తీర్మానాలు ఏమయ్యాయి? ప్రభు వాగ్దానాన్ని మాత్రం కోరుకుంటూ ఉంటాం. ప్రభు ఏం చెప్పాడు? నాకే వాగ్దానం ఇచ్చాడు, నీకే వాగ్దానం ఇచ్చాడు, నెరవేరిందా, జరిగిందా? ఎప్పుడు ఆజ్ఞలను చూడటం లేదు మనుషుడు. ప్రతి వాగ్దానముకి ముందు ఒక ఆజ్ఞ ఉంటుంది. ఆ ఆజ్ఞ నెరవేర్చినప్పుడే మాత్రమే ఆ వాగ్దానం మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఆ ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మాత్రమే వాగ్దానం నెరవేరుతుంది. దీనిని దాచిపెట్టి అనేకమైన సేవకులు, పాస్టర్లు ఒకటి వాగ్దానాలు ఇవ్వటం, లేకపోతే ప్రవచనాలు చెప్పటం, ప్రవచనాలు ఎక్కువగా చెప్పటం. గత సంవత్సరంలో కూడా కొంతమంది ప్రవచనాలు చెప్పారు. మన దేశం కానీ దేశానికి ఎవరో గెలుస్తారని, ఆయన ద్వారా ఎంతో మేలు జరుగుద్దని. ఆ ప్రవచనం ఏమైంది? చివరికి ఆయన ఓడిపోయాడు అక్కడ. కాబట్టి ప్రవచనం అంటే ఏమిటి? ప్రాముఖ్యంగా మనం ఈరోజు ఈ యొక్క లోకంలో జరిగే ప్రవచన వరము పొందిన దైవ సేవకులని చెప్పుకుంటూ ఉంటున్నారు. ప్రవచనం అంటే ఏమిటి? రండి నాతో కూడా ప్రకటన గ్రంథానికి తిప్పుకున్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం చివర్లో ఉంటుంది. ఎవరన్నా ఒక చదవండి. నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదములు ఎదుట సాగిలి పడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను, దేవునికే నమస్కారం చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పెను. యేసుని గూర్చిన సాక్ష్యమే ప్రవచనం. యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యమే ప్రవచన సారమని నాతో చెప్పెను. ప్రభువు యోహాను భక్తునికి చెప్పినది ప్రవచనం. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యం. నువ్వు ఇల్లు కట్టుకుంటావు, లేక నువ్వు కారు కొంటావు, మీకు ఎటువంటి అనారోగ్యం రాదు. మరి డబ్బు తీసుకొని దాని కొరకి ఆ కుటుంబస్తుల్ని ఆశీర్వాదకరంగా ఏదో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపి ప్రవచనాలు చెప్తూ ఉంటారు దేశాన్ని గూర్చి, మనుషుల గూర్చి. ప్రవచనం అంటే ఏమిటి? యేసును గూర్చిన సాక్ష్యము. కాబట్టి ఈ యొక్క సాయంకాల వేళలో త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన మన ప్రభువు ఈ గ్రంథంలో ప్రవచన వాక్యాలన్నీ గైకోవాలి అని ఆజ్ఞ కూడా ఇచ్చాడు. వాటిలో కొన్నింటిని మనం నేడు పరిగి వేరుకున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. చదవండి బ్రదర్. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. చాలు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన మన ప్రభువు నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఈ మాట ప్రభు తన సంఘంతో చెప్తూ ఉన్నాడు. ప్రభు యొక్క సంఘం ఆవిర్భవించిన ప్రారంభ దినాలలో మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు. సంఘ కాలం యొక్క చివరి దినాలలో ఉన్న మనకు ప్రభు ఇస్తున్న ఆజ్ఞ ఏమనగా, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రారంభంలో సంఘమునకు ఏ ఆజ్ఞ ప్రభు ఇచ్చాడో ఆ ఆజ్ఞను వారు నెరవేర్చటంలో కొంతవరకు సఫలీకృతులైనారు. మీకు కలిగి ఉన్న దానిని అనే మాటకు ఒక భావం మీకు అప్పగించిన దానిని అని కూడా అర్థం వస్తుంది. సంఘమునకు ప్రభువు అప్పగించిన వాటిలో ప్రాముఖ్యమైనది సువార్త. మొదటి దశలోనికులు రాసిన పత్రిక
2వ అధ్యాయము 4వ వచనము. మొదటి దెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. సువార్త మాకు అప్పగించబడింది కనుక మీకు కలిగిన దానిని, అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే మీకు అప్పగించిన దానిని సువార్తను ప్రభు అప్పగించాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 11వ వచనం. 1 తిమోతి 1:11. నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. పౌలు అంటున్నాడు సువార్త పని ప్రభు నాకు అప్పగించాడు అని. 6వ అధ్యాయం 20వ వచనం కూడా చూద్దాం ఒక నిమిషం. 1 తిమోతి 6:20లో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. ప్రభువు మనకు అప్పగించిన ఈ సువార్త పనిలో సంఘముగా, డిసైపుల్ ఫెలోషిప్ లో సంఘముగా కూడి ఉన్న మనము ఎంతవరకు దీనిని నెరవేరుస్తూ ఉన్నాం? ఈ సువార్త ద్వారా ఆనాటి 120 మంది సభ్యులు గల ఆది సంఘం మిద్దె మీద కూడుకున్నారు. ఒకరోజు గడిచేసరికి పేతురు ప్రభు కృపను బట్టి ప్రసంగించినందువల్ల దాదాపు 3000 మంది రక్షింపబడ్డారు. ఆ తర్వాత 5000 మందికి పెరిగింది ఆ సంఖ్య. ఆ తర్వాత ఇంకా అనేకులు విశ్వసించారు, నమ్మారు అని మనం అపోస్తల కార్యాలలో చూస్తూ వస్తున్నాం. ఆనాటి యూదా పెద్దలు కూడా, అధికారులు ఆది సంఘం చూచి ఏమన్నారంటే, అపోస్తల 5:28లో, ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపేస్తున్నారు అన్నారు. నేడు కూడా సంఘమునకి ఇదే బాధ్యత ఉందండి. ఇదే బాధ్యత ఉంది. నేను వచ్చు వరకు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను చెప్పిన ప్రభు, నేను వచ్చు వరకు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనడి. ఈ మాటలో మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే తుయతైరా అనే సంఘంతో చెబుతూ ఉన్నాడు. తుయతైరా సంఘం యొక్క క్రియలుగా మనం చదివినట్లయితే, మరి నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నేను ఎరుగుదును. ఈ సంఘంలో అన్నీ ఉన్నాయి. క్రియలు ఉన్నాయి, ప్రేమ కూడా ఉంది, విశ్వాసం ఉంది, పరిచర్య ఉంది, ఎంతో ఓర్పు, సహనం ఉంది. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయి. సంఘాలు అన్నీ ఉన్నాయి. మరి అక్కడ ఉన్న ఆ తుయతైరా సంఘంలో ఉన్న ఆ యొక్క తప్పుడు సిద్ధాంతం ఏమిటంటే, అక్కడ ప్రవక్తిని అని చెప్పుకున్న ఒక స్త్రీని, ఆమె యొక్క బోధను అక్కడ ఉండనిచ్చారు. ఆమెను గెంటేయట్లేదు బయటికి. ఎందుకు బయటికి పంపట్లేదు అంటే, ఒకవేళ ఆ స్త్రీ నేను ప్రవక్తనండి, దేవుని యొద్ద నుంచి వాగ్దానాలు పొంది మీకు ఇస్తాను అని చెప్పుకుంటా ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. పైగా ఒకవేళ ధనవంతురాలు అయి ఉండొచ్చు. ఆమె ఏం చెబితే ఆ సంఘంలో అదే జరుగుతూ ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, మరి నీకు కలిగిన దాన్ని నువ్వు వదిలిపెట్టద్దు. ఆ సంఘంలో ఆమెను ఉండనిచ్చావు. యెజబెలు అనే ఒక స్త్రీని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ప్రకటన గ్రంథంలో యెజబెల్ అనే పేరు ఎవరు పెట్టుకోరు. మొదటి రాజుల గ్రంథంలో ఉన్న ఆ యొక్క యెజబెల్కి సాదృశ్యంగా ఈ సంఘంలో ఉన్న ఆ ప్రవక్తిని గురించి ప్రభు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ పేరులోనే ఆ యొక్క బయలు అనే పేరు ఉంటూ ఉంటుంది. యెజబెల్, బెల్, యాక్చువల్లీ ఇంగ్లీష్లో బాల్ అనే పేరు అది. ఆ యొక్క దేవుని పేరు బాల్. వాళ్ళ యెజబెల్ యొక్క తండ్రి గారి పేరైతే మీరు మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం కానీ మీరు చదివినట్లయితే, ఆయన సీదోనీయులకు రాజు అయిన ఎగ్బాల్, ఇంగ్లీష్లో ఎగ్బాల్ అని ఉంటుంది, ఎద్బయలు అని తెలుగులో ఉంది. సీదోనీయుల రాజు అయిన ఎద్బయిల్ అంటే ఆయన పేరులో కూడా ఆ యొక్క బాల్ వారి దేవుని పేరు. వారి కుమార్తె అయిన యెజబెల్, బెల్, బాల్ ఇవన్నీ కూడా ఒకే దృక్పథంగా ఉంటాయి. కాబట్టి ఎగ్బాల్ కుమార్తె అయిన యెజబెల్ అని చూస్తూ ఉంటాం. ఆమె అక్కడ కొన్ని తప్పుడు సిద్ధాంతాలన్నింటినీ సంఘంలో జోరుస్తూ ఉంది. ప్రభు అంటున్నాడు, నేను ఆమెకి ఎంతో మరి మానవ మనసు పొందడానికి నేను ఛాన్స్ ఇచ్చాను, సమయం ఇచ్చాను.
కానీ ఆమె సంఘంలో దూరి అందరినీ పాడు చేస్తూ ఉంది. ఆ మారు మనసు పొందటం లేదు. మరి నీకు ఇవ్వబడిన సువార్త, అప్పగించబడిన సువార్తను నువ్వు గట్టిగా పట్టుకున్నావా? దాన్ని ఇతరులకు పంచిపెడుతూ ఉన్నావా? నేను వచ్చే వరకు దాన్ని గట్టిగా పట్టుకొని ఉండుడి అని ప్రభు ఈ రాత్రి వేళ సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నట్లయితే, భయంతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. మరి మన రక్షణ పోకూడదు. మనం పొందిన రక్షణ ద్వారా ఇతరులకు సువార్త పంచేవారిగా మనం ఉండాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మరి నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకున్నది. మనం పట్టుకుని ఉన్నామా? ప్రభు ఈ రాత్రికాల సమయంలో గుర్తు చేస్తున్నాడు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి. మరి ఎవరైనా తప్పుడు బోధలు చేసినప్పుడు వారితో కలిసి మిళితమైపోతున్నావా? లేక నీకు కలిగిన రక్షణను, నీకు అప్పగింపబడిన సువార్తను కొనసాగిస్తున్నావా? ఆ యొక్క వాక్యాన్ని మీరు తదుపరి చదివినట్లయితే, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చదను. మనం ఈ వాగ్దానాన్ని పెట్టుకుంటాం. ఏమిటి? జనుల మీద అధికారం ఇస్తానన్నాడు. నేను ఎల్డర్ను కావచ్చు, డీకన్ను కావచ్చు, ఒకవేళ పెద్ద గొప్ప సేవకుని కావచ్చు, సొసైటీ మెంబర్ కావచ్చు, ట్రస్ట్లో ఒకవేళ ప్రెసిడెంట్ కావచ్చు అనుకుంటాం. జనుల మీద అధికారం ఇస్తాడంటే ఎప్పుడు? నా క్రియలు జాగ్రత్తగా చేస్తేనే, చేసిన ఎడల చేయువానికి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన మన ప్రభువు, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోమన్నాడు. అలా పట్టుకోవటానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. రెండవదిగా లూకా సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. ఎవరైనా ఒక చదవండి తీసిన వాళ్ళు. లూకా సువార్త 19:13. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పెను. నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడి. ఈ వాక్య భాగాన్ని పరిశీలిస్తే పస్కా పండుగ కాలం ఉంది. ఆ దినాల్లో యూదులు ఐగుప్తు నుండి తమ పితరులు విడిపించబడి 40 సంవత్సరము అరణ్యములో నడిపించబడిన సందర్భాలను, దేవుని ఆశ్చర్య కార్యాలను గుర్తు చేసుకుంటూ, అంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఆ పస్కా పండుగ కాలంలో. అదే సమయంలో ప్రస్తుతం అయితే కైసర్ పరిపాలనలో, అనగా రోమా అధికారం క్రింద ఉంది. ఇప్పుడు కూడా వారిని విడిపించడానికి విమోచకుడు మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ యూదులను, అన్యులను అందరినీ రక్షించడానికి వచ్చిన మెస్సియాను, అనగా వారి మధ్యలో ఉన్న రక్షకుడైన యేసుక్రీస్తును వాళ్ళు గుర్తించలేదు, అంగీకరించలేదు. ఆయన్ను తను విశ్వసించి వెంబడించిన శిష్యులతో కలిసి యెరూషలేం పట్టణం సమీపిస్తున్న సందర్భంలో తన రెండో రాకడను గుర్చిన ఉపమాన రీతిగా వారికి తెలియజేస్తూ, నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడి అని చెప్పాడు. ఈ వ్యాపారము అనే పదాన్ని లూకా సువార్తలో ఇంకొక చోట చూడగలం అనుకుంటాను. ఒక నిమిషం. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం చదవండి బ్రదర్. లూకా సువార్త 2:49. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. తెలుగు బైబిల్లో నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని ఉంది. మీ దగ్గర ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదివి చూడండి, లేకపోతే చదివి చెప్పండి. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందండి? ఇంగ్లీష్ బైబిల్ ఉందా అన్న? తీసుకుంటున్నాను. 249. ఓకే బ్రదర్, ఓకే. లూకా సువార్త 2:49. 2:49 అన్న.
49. అవునవును బ్రదర్. Okay. And he said to them, why is it that you sought me? Did you not know that I must be about my father's business? ఐ మస్ట్ బి అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్. తండ్రి పనులు అంటే వ్యాపారం. అది తండ్రి ఇంగ్లీష్ బైబిల్లో బిజినెస్ అనే మై ఫాదర్స్ బిజినెస్. ఇక్కడ కూడా మనల్ని ఏం గుర్తు చేస్తున్నాడంటే, నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చేయండి. నేను ఎలా వ్యాపారం చేశాను? వ్యాపారము అంటే ఎదుగుదల, అభివృద్ధి అని అర్థం చెప్పుకోవచ్చు. వారు యెరూషలేముకి సమీపంగా ఉండటం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుని రాజ్యము వెంటనే అవుపడుతుంది అని తలంచారు. 19వ అధ్యాయం 38వ వచనంలో దీన్ని చూస్తూ ఉంటాం. ప్రభు పెరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, లోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలంలో మహిమయుండును గాక మరి అని చెప్పుకుంటూ అక్కడ ప్రభువుని గురించి వాళ్ళు గొప్పగా ఆరాధిస్తూ గొప్ప శబ్దం చేస్తూ మరి వస్తూ ఉన్నారు. ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని కూడా లూకా సువార్త 24-21లో కూడా చూస్తాం. యేసుప్రభు ఆ సందర్భంలో ఈ ఉపమానం చెప్పారు. ఈ ఉపమానంలో రాజును ద్వేషించుచున్న ప్రజలు అక్కడ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 11వ వచనం నుంచి కానీ మనం చూస్తే, మరి రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశానికి ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మల్ని ఏలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారము పంపరి. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నట్టుకై తాను సొమ్మిచ్చిన దాసును తన యొద్దకు పిలువ ఆజ్ఞాపించను. యేసు ప్రభు ఈ సందర్భంలో ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానంలో రాజును ద్వేషిస్తున్న ప్రజలు ఉన్నారు, తను ఏర్పరచుకున్న దాసులు ఉన్నారు. ఏర్పరచుకున్న దాసులకి మినాలు ఇచ్చాడు. ఆయన్ని ద్వేషిస్తున్న కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఎలాంటి వారు? రాజును ద్వేషిస్తున్నారు. ఆయన దూరదేశానికి వెళ్ళి మరలా వస్తానని చెబితే ఆయన మరలా రావడం ఇష్టం లేక రాకూడదని రాయబారం పంపారు. సంఘ చరిత్రలో కూడా ఇదే జరుగుతూ ఉంది. యేసు ప్రభు మానవుల పాప ప్రాయశ్చిత్తార్థమైన శిలువ మరణము పొంది పునరుద్ధానుడై వెళ్ళిన తరువాత ఆయనను ద్వేషించిన ప్రజలు మొట్టమొదటగా స్టెఫన్ని రాళ్లతో గురించి చంపారు. దాని ద్వారా వర్తమానం పంపారు ప్రభువుకి. అపోస్తుల యొక్క సాక్ష్యము, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు అంగీకరించక తిరస్కరించారు. ఆనాటి యూదులే కాదు, నేటి లోకం పోకడు కూడా ఇలానే ఉంది. నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు చెబుతుంటే లోకం అంటుంది, రా మరలా నేను సిలువ వేస్తాం అంటుంది ఈ అమాయక లోకం. రెండవ రాకడలో ఆయన ఎలా వస్తాడంటే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, మహా ఉగ్రతతో సింహం వలె గర్జిస్తూ నమ్మకమైన వాడుగా, మరి సత్యవంతుడుగా, నీతిని బట్టి విమర్శ చేయువాడుగా, అగ్నిజాల లాంటి నేత్రములతో, నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నట్టు ఆయన రాబోతున్నాడు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నువ్వు రా, మేము మరలా నేను సిలువ వేస్తాం. 19:27లో చూసుకున్నట్లయితే లూకా సువార్త, మరియు నేను తమను ఏలుటకి ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడి చెప్పే రోజు చాలా దగ్గరలో ఉంది. సరే, తర్వాత తను ఏర్పరచుకున్న దాసులు కనిపిస్తున్నారు. వాళ్ళు ద్వేషించిన ప్రజల గురించి చూసుకున్నాం. ఇప్పుడు ఏర్పరచుకున్న దాసులు వచ్చారు. వీళ్ళు నమ్మకమైన వారు కొందరు ఉన్నారు, అపనమ్మకస్తులు కూడా ఉన్నారు. కానీ ఈ ఉపమానంలో ప్రాముఖ్యమైన సందేశం ఏమంటే, నేను వచ్చు వరకు నమ్మకంగా వ్యాపారం చేయండి, లేక మీకు అప్పగించిన పనిని చేయండి. ఈ ఉపమానంలో 10 మంది దాసులకు సమానంగా మీనాలు ఇచ్చాడు. 10 మందికి ఇచ్చాడు మీనాలు. తిరిగి ఆయన వారి దగ్గర లెక్క అడిగినప్పుడు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బహుమానాలు పొందారు. అది వారి సామర్థ్యాన్ని బట్టి కాదు, వారికి ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి కాదు, కానీ అది వారి నమ్మకత్వాన్ని బట్టియే బహుమానాలు పొందారు. వారికి ఇవ్వబడిన మీన ప్రభువుదేది. ఆయన తిరిగి వచ్చి లెక్క అడుగుతానని హెచ్చరింకపోయినను, వారికి ఎలాంటి బహుమానాలు ఇస్తాడో చెప్పకపోయినప్పటికి కూడా వాళ్ళు నమ్మకంగా వాళ్ళు ఇచ్చిన మీనాతో పనిచేశారు. నేను వస్తాను,
మిమ్మల్ని లెక్క అడుగుతాను, మీరు ఎక్కువ సంపాదిస్తే బహుమానాలు ఇస్తాను, అలా ఏం చెప్పలేదు ఆ 10 మందికి. అయినా వారిలో నమ్మకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరో 10 మీనాలు 5 మీనాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. తమ యజమాని నుండి మెప్పును బహుమానాలను కూడా వాళ్ళు పొందారు. నేడు తన దాసులైన వారికి ఈ పాఠం ఒక హెచ్చరికగా ఉంటుంది. బల నమ్మకమైన దాసుడా అన్నాడు. ఏమన్నారు? బల నమ్మకమైన దాసుడా, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, నాట్ ఏ సక్సెస్ఫుల్ సర్వెంట్. బ్రదర్ పాల్ సుధాకర్ గారితో నేను పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఈ పదాన్ని అప్పుడప్పుడు నాతో వాడేవాడు. ఏమిటి తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో సక్సెస్ఫుల్ సర్వెంట్ అని ప్రభు ఎక్కడా అనలేదంట. విజయవంతమైన సేవకుడా అనలేదు, కానీ నమ్మకమైన దాసుడా, ఫెయిత్ఫుల్ సర్వెంట్. కాబట్టి ఎవరు దగ్గర నుంచి మెప్పు అవసరం లేదు, ఎవరు మనల్ని మెచ్చుకొని అవసరం లేదు. మన నమ్మకత్వం పైన మనం పనిచేస్తూ ఉండాలి అనేదాన్ని చెబుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఇంకొక చెడ్డ దాసును చూస్తూ ఉన్నాం. ఆ దాసుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఇదిగో నీ మీనా, నువ్వు పెట్టిన దాన్ని ఎత్తుకుని వాడవు, విత్తన దాన్ని కోయవాడు, కఠినుడవు. ఆయన ఏమంటున్నాడంటే, పెట్టిన దానిని ఎత్తుకునేవాడు అంటే దాని అర్థం ఏమిటి? నేను అక్కడ ఏ వస్తువు పెట్టలేదు కానీ తీసుకున్నానంట. అంటే దాని అర్థం ఏమిటి? ప్రభువును దొంగ అంటున్నాడు. ఇతరుల వస్తువు మీద ఆశపడేవాడు అని అర్థం. విత్తన దాన్ని కోయేవాడు అంటే ఎవరిదో పంట, ఆ పంట నేను కోసుకెళ్తున్నాను అంటున్నాడు. ప్రభువుని చూసి అంటున్నాడు, నీకు భయపడి దీన్ని రుమాలున కట్టి ఉంచుతుంది. ప్రేమైన వర్లారా, వరాలు అందరికి ఇవ్వబడ్డాయి, కృపావరాలు అందరికి ఇవ్వబడ్డాయి. నాకు వరం లేదని చెప్పడానికి వీలే లేదు. రక్షింపబడిన వెంటనే నీకు ఒక వరం ఇచ్చేస్తాడు ప్రభు. నువ్వు కొద్దిలో దానిలో నమ్మకంగా పనిచేస్తే నీకు ఇంకా ఎక్కువైన దాన్ని ఇస్తాడు. మరి రుమాలను కట్టి ఉంచితే నీ దగ్గర ఉన్నదాన్ని తీసివేసి ఇంకొకరికి ఇస్తాడు. మత్తయి సువార్త 25:25. మత్తయి సువార్త 25 అధ్యాయం 25 వచనం. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టెదను, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్తాను. ఇక్కడ రుమాలను గట్టి పెట్టాడు, అక్కడ తలాంతుని భూమిలో దాచిపెట్టాడు. దాంతో వ్యాపారం చేసి ఉండాలి, కానీ చేయలేదు. ప్రభు అంటున్నాడు, నువ్వెందుకు నా సొమ్ము సహకారులు యొద్ద ఉంచలేదు? అట్లా చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునే అన్నాడు. మరి మనం ఇంతవరకు ఎంత వ్యాపారం చేశాం? భౌతికంగా చాలా వ్యాపారాలు చేస్తూ ఉంటాం. మన యొక్క కుటుంబ అవసరతల కొరకు, మన ఎదుగుదల కొరకు, అభివృద్ధి కొరకు. ప్రభు నీకిచ్చిన వరమును, మీనా లేక తలాంతు ఏమైనా ఉండవచ్చు, దాచిపెట్టిన వాడివైతే లెక్క చెప్పవలసిన వాడిగా కూడా ఉంటావు. ప్రభు నిన్ను చూచి ఈ నూతన సంవత్సరంలో నమ్మకమైన మంచి దాసుడా, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటాడా, లేక చెడ్డ దాసుడా అంటాడా? నన్ను చూసి ఏమనాలి ప్రభు? నిన్ను చూసి ఏమనాలి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ ప్రవచన వాక్యంలో గైకొన్నావా? గైకొనటం అంటే దాని ప్రకారం నడుచుకోవటం, క్రియారూపంగా చూపించటం. నేడు తన దాసులైన వారికి పాఠం హెచ్చరికగా ఉంది. ప్రభు మనల్ని కృపచేత రక్షించుకున్నాడు, స్వార్థ పరిచర్యను అప్పగించాడు, మన కొరకు తాను చేయవలసినవన్నీ చేశాడు. ఆయన పని అనగా ఆయన వ్యాపారం చేయాలని ఆయన చెబుతూ ఉన్నాడు. అయితే నేడు అనేకులు ఆయన రాకడిని కూర్చున్న స్పృహ లేని వారుగానే ఉన్నారు. మరికొందరైతే తమ కీర్తి ఘనతల కొరకు ఆయన మీనాను ఉపయోగిస్తూ ఉన్నారు. మరికొందరైతే ఆయన వారిని రక్షించిన ఉద్దేశాన్ని మర్చిపోయి దేవుణ్ణి అపార్థం చేసుకునే వారిగా కూడా ఉన్నారు. అయితే ఫలితం ఎంతో దుఃఖకరంగా ఉంటుంది. వీని యొద్ద నుండి ఈ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయ్యుడి అనే మాట వినవలసి వస్తుంది. ప్రభు మనకిచ్చిన ఈ కృపాకాలంలో వరాలు ఇచ్చాడు, ఉపయోగించడానికి కావలసిన సహవాసాలను కూడా ఇచ్చాడు. ప్రార్థన చేయటం ఒక వరం, వాక్యం చెప్పటం ఒక వరం, పాటలు పాడటం ఒక వరం, కొంతమందిని ఆదరించటం ఒక వరం. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. సంఘాల్లో ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వాక్యం చెప్తేనే గొప్ప వరం అని కాదు, ప్రార్థన చేస్తేనే గొప్ప వరం అని కాదు. అవయవాలు రకరకాలుగా ఉంటాయి, శిరస్సైన క్రీస్తు ఒక్కడే.
అవయవాలన్నీ పనిచేసినప్పుడే శిరస్సు మరి ఆరోగ్యకరంగా తలెత్తుకోగలదు. కనుక ప్రియమైన వారులారా, నీకు ఇవ్వబడిన మీనాన్ని ఏం చేశావు? వ్యాపారం చేస్తున్నావా? లేనట్లయితే నీ యొద్ద నుంచి తీసి 10 మీనాలు ఎవరికి కలవో వానికి ఇస్తాడు. ఎక్కువ వరాలు ఉన్నవానికి మరలా ఇంకా ఎక్కువ వరాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకు? ప్రభు యొక్క నా మహిమార్థమై. దయచేసి ఆ మాట మనం వినకుండా ఉండాలని ప్రభు పేరుట కోరుతూ ఉంటున్నాం. ఈ యొక్క డిజైబుల్ ఫెలోషిప్ లో కూడి వస్తున్న మన అందరికి కూడా వరాలు ఉన్నాయి. అందరి వరాలను కూడా ఈ సహవాసంలో వాడుకుంటూ ఉన్నారు. కొందరు సహవాసాలు ఇలా వాడుకోరు, అందరిని వాడుకుంటూ ఉన్నారు. ఉన్న వరాలను నీకు పాట పాడటానికి రాకపోయినా వాడుకుంటూ ఉన్నారు, వాక్యం చెప్పడానికి రాకపోయినా వాడుకుంటారు, ప్రార్థన చేపిస్తారు, అన్ని చేస్తూ ఉన్నారు. అయినను ఆ వరాలను ఉపయోగించుకునే అవకాశం ప్రభు నీకు ఇచ్చి నీ యొక్క జీవితంలో ఆయుష్ పొడిగించి నూతన సంవత్సరాన్ని ఇచ్చి అన్నీ ఇస్తా ఉంటే నువ్వు ఇప్పటికి కూడా దాన్ని నేను రాలేను, నాకు సమయం లేదు, లేక ఎందుకులే ఆసక్తి లేనివానిగా ఉంటే నీ యొద్దనున్న మీనా తీసివేయబడును. నేను వచ్చే వరకు నమ్మకంగా వ్యాపారం చేయండి. ప్రభు మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కనుక ప్రభు యొక్క రెండవ రాకడలో మనం ఎలా ఉంటూ ఉన్నాం అనే దాన్ని పరిశీలించుకోవలసిన వారిగా కూడా ఉన్నాం. మూడవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీయులు 11:26 చదవండి బ్రదర్. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ప్రభువు వచ్చు వరకు, ప్రభువు వచ్చు వరకు. మొదట ఏం చూసాం? నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నది. రెండవదిగా ఏం చూసాం? నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడి. మూడవదిగా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చు వరకు ప్రభు బలలో పాలు పొందుతున్న ప్రతి విశ్వాసి చేయవలసిన పని ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆయన మన కొరకై శిలువ మరణాన్ని అప్పగించబడిన రాత్రి, అనగా తాను ప్రేమించిన తన శిష్యులతో కలిసి పస్కా రొట్టెను భుజించే సందర్భంలో తన హృదయమారా కోరిన కోరిక ఇది. ఆయన ప్రభు తన శిష్యులతో కలిసి సుమారు 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు ఆయన వారిని విడిచి వెళ్ళే సమయం వచ్చింది. అయితే వారు ఆయన్ని మర్చిపోకూడదని కోరుతూ ఉన్నాడు. ఆయన త్యాగపూరితమైన ప్రేమ మరణం వారికి నిత్య జీవాన్ని ఇస్తుంది. అంతేకాదు ప్రతి ఆశీర్వాదాన్ని సంతోషాన్ని ఆయన మరణం కారణం కాబోతుంది. కనుక వారు ప్రతి ప్రభు దినం చేసే ఈ చిన్న కార్యము ద్వారా తనను జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఇది పరలోకము నుండి తనకు అనుగ్రహింపబడిన ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఇక్కడ 11:23 చూస్తాం. ఇది 1 కొరింథీయులు 11:23 నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందాను నేను ఈ ఆజ్ఞని. ఏమిటి? ఈ యొక్క ప్రభు బల్లలో పాలు పొందటం. ఈ ప్రభు బల్లలో పాలు పొందే ప్రతి ఒక్కరూ ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించేవారుగానే ఉండాలి. కనుకనే ప్రభు కొరకు, ప్రభు పిల్లల కొరకు తను ఎంతో శ్రమ పడ్డాన్ని కూడా ఆయన వెనుకాడలేదు. ఈ కార్యం చేయట్లో ఆది సంఘం నమ్మకంగా ఉన్నట్లు లేఖనాల్లో చూస్తాం. వారు కలిసి తమ కొరకై అప్పగింపబడిన ఆయన శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కోరినట్లుగా రొట్టెని పూజించారు, ద్రాక్ష రసాన్ని తాగారు. వారు ఆ విధంగా కూడుకుంట ద్వారా వారంతా యేసుక్రీస్తులు ఒకే కుటుంబం అని తెలియజేశారు. మరియు వారి ముందు ఒక రొట్టెను చూస్తున్నప్పుడు వారంతా అయ్యో ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు శరీరము, మనం పలు స్థలాల్లో నుంచి ఈ స్థలానికి కూడుకున్నాం, ఐక్యత, అది గుర్తు చేసుకుంటూ ఉన్నారు.
ఇది ఒక పరలోక కుటుంబము. ఒకే స్థలంలో విందులో పాల్గొంటూ ఉన్నాం. ప్రభు బల్లలో పాలు పొందే ప్రతి ఒక్క విశ్వాసి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మేము పలు దేశాలలో, పలు భాషలలో, పలు మరి రంగులలో ఉన్నప్పటికీ కూడా మరి మేమందరం కలిసి ఒకే రొట్టిగా, ఒకే సంఘముగా, ఒకే కప్పు కింద క్రీస్తు యొక్క రక్తము చేయి కొనబడిన వారిముగా కూడుకున్నాం అనే ఐక్యతని చూపిస్తూ ఉంది. ఆ రొట్టెని చూసినప్పుడంతా అయ్యో ఇది నా కొరకు విరవబడిన శరీరం, ఇది నా కొరకు చిందబడిన రక్తము, దీనిలో పాలు పొందే నేను ఇటువంటి యోగ్యత ప్రభు నాకు ఇచ్చాడు, నేను ఇది అనేకులకు వెళ్ళి చెప్పాలి. దాంట్లో ఉండే సంతోషం ఏమిటో, ఆ ప్రేమ ఏమిటో నేను ఇతరులకు చెప్పాలి. ఆయన ఎందుకు ఆయన మరణం వల్ల ఏం చేశాడు, ప్రేమని వెల్లడి చేశాడని రోమాపత్రికలో చూస్తూ ఉంటున్నాం. ఆయన శిలువ మరణము ద్వారా భక్తిహీనులైన వారి కొరకు ఆయన మరణించాడు. పాపులుగా ఉన్నప్పుడే మరణించాడు. దాని ద్వారా ఆయన ప్రేమ వెల్లడి చేశాడు. ఆ ప్రేమని ఇతరులకు మనం పంచిపెట్టేవారిగా, మరి తెలియపరిచేవారిగా, ఆయన ఎందుకు మరణం అయ్యాడో అనే దాన్ని ఇతరులకు చెప్పేవారిగా మనం ఉండాలని కూడా ప్రభు పేరుతో కోరుతూ ఉంటున్నాం. అంటే ప్రభు బల్ల ఎదుట ఎవరైనా పాపలు ఉన్న వ్యక్తి కలిస్తే మరి ప్రభు చూసుకుంటాడు ఆ శిక్ష. అది 1 కొరింథీయులు 11:29-30 చూస్తాం. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుతూ తాగుచున్నాడు అని. అయితే ప్రభు దినం ప్రభు పిల్లలు మాత్రమే ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు కోరినతిగా ఆచరిస్తూ కార్యక్రమం వ్యక్తిగతంగా ఎవరు తమను తాము సంతోషపరచడానికి చేసేది కాదు. మన సొంత చిత్త ప్రకారం సొంత మాటలు పలికే కార్యక్రమం అది కాదు. సంపూర్ణంగా ప్రభువుకు మాత్రమే పరిశుద్ధతని, ఆయన మహిమకు చూపించేది మనం ఆచరించే యొక్క ప్రభు బల్ల. మరి ఆ ప్రభు బల్లలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ ఆయన మరణాన్ని ప్రచురం చేస్తున్నామా, తెలియపరుస్తున్నామా? ఎంతమందికి చెప్పాను సువార్త? ప్రభు మరణాన్ని గురించి ఎంతవరకు మాట్లాడాం? ఒకవేళ ప్రభు బల్లే పెట్టకపోతే ఈ పాటికి ప్రభుని మర్చిపోయి ఉండేవాళ్ళం, క్రైస్తవులుగా అయిన మనం అందరం కూడా. ప్రభు ప్రతి ఒక్కటి కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని కానీ మీరు పదే పదే చదివి చూస్తే ద్వితీయోపదేశకాండం రాసిన ఉద్దేశం ఏమిటంటే నెక్స్ట్ జనరేషన్కి ఐగుప్తులో జరిగినది ఏమీ తెలియదు. ఎందుకంటే ఐగుప్తులో జరిగిన సంఘటనలు చూసిన వాళ్ళంతా మధ్యలో చనిపోయారు. వాళ్ళు కొంతమంది పిల్లలకి చెప్పారు, నోటితో చెబితే చెవిలో వింటాం, కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం, తర్వాత తరానికి దాన్ని చెప్పం. కనుకనే ప్రభు వీళ్ళు మర్చిపోతూ ఉంటారని మరలా మోషన్ పిలిచి మరి ఈ తరం వాళ్ళకి చెప్పవయ్యా అన్నాడు. కనుకనే ద్వితీయోపదేశకాండం రాయబడింది. మరి మొదటి సమయాలు 2 సమయాలు, మొదటి రాజులు 2 రాజుల గ్రంథాన్ని బబులోనికి వెళ్ళిన వాళ్ళు మర్చిపోయారు. మళ్ళీ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అంటూ వచ్చారు. వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళకి ఎజ్రా మరలా రాస్తా ఉన్నాడు దినవృత్తాంతాల గ్రంథాలు, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు. ఇలా పదే 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 ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఎలా విడిపించబడ్డారు? గొర్రెపిల్ల రక్తంతో విడిపించబడ్డారు. ఎర్ర సముద్రాన్ని మరి పాయలుగా చేసి 6 నెలల మీరు నడిపించారు. అది బాప్తిసానికి సాదృశ్యం. పరలోక మన్నాను భుజించారు, బండలో నీళ్లు తాగారు. మీరు చివరి వరకు బైబిల్ చదివి చూసినట్లయితే మొదటి నుంచి చివరి వరకు ముందు జరిగిన సంగతులను ప్రభు గుర్తు చేస్తూ వస్తున్నాడు. కనుకనే ప్రభు బల్ల పెట్టాడు. ఎందుకంటే ఆ మరణము, శ్రమలు గుర్తు చేసుకోవాలి. నా కొరకు విలువబడిన శరీరం. ఆ బల్ల పెట్టకపోతే అసలు మర్చిపోతాం. మనం ప్రభు యొక్క శ్రమలు మర్చిపోతాం, అన్ని మర్చిపోతాం, పండగలు చేసుకుంటాం సంతోషంగా తిని తాగి గంతులు వేసుకుంటూ. కాబట్టి ఆ బలలో పాలు పంచున నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించు. ఆ మరణాన్ని ప్రచురిస్తున్నారా? మరి లేక ఏదో సంప్రదాయ పద్ధతి ప్రకారం మరి ఈ సంఘానికి వెళ్తే ప్రతి ఆదివారం పాలు పొందాలి అని ఊటీలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది మాకు, సేవకుల కొరకు మాత్రమే, ఎల్డర్స్ అండ్ పూర్తికాల సేవకులకి. అప్పుడు నేను అడిగాను ఒక బ్రదర్ని, దాన్ని లీడ్ చేస్తున్న బ్రదర్ని, బ్రదర్ మనం ఇక్కడ బల్ల పెట్టుకున్నామని. అయ్యో ఆదివారమే పెట్టాలి బ్రదర్, మిగతా రోజులు పెట్టకూడదు అన్నాడు. అలా లేదు బ్రదర్, పలు దేశాల నుంచి, పలు భాగాల నుంచి మనం అందరం కలిసి వచ్చాం, ప్రభు మరణాన్ని గుర్తు చేసుకున్నాం, మనం బల్ల పెట్టుకున్నాం. ఆ తర్వాత
ఆరాధించి బలలో పాలు పొందిన తర్వాత ఈ సర్వెంట్స్ వర్కర్స్ మీటింగ్ జరిగితే 2 days బాగుంటుంది. ఆయన కొద్దిసేపు ఆలోచించాడు. నేను ఒప్పుకోలేదు. లేదు బ్రదర్, ఇప్పుడే కాదు, వీలైతే గురువారం బుధవారం కూడా పెట్టుకున్నాం. మన కూడి వచ్చినప్పుడంతా బల్ల పెట్టుకున్నాం. ప్రభు మరణాన్ని గుర్తు చేసుకున్నాం. ప్రభు వాక్యానికి వెళ్లే ముందు మన పాపాలు సరి చేసుకుని ఆ బలలో పాలు పొంది ఆ తర్వాత ప్రభు సన్నిధిలో కూర్చుంటే ఇంకా ఎంత బాగుంటుంది బ్రదర్. అంటే ఆది కాలంలో ఇదే కదా బ్రదర్, వాళ్ళు ఇంటింటా రొట్టె విరిచి మరి వాళ్ళు ప్రతిరోజు ఆ మరణాన్ని గుర్తు చేసుకుంటారు, ఆ మరణాన్ని ప్రచురిస్తూ ఉన్నారు. నేడు మనం చేస్తున్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను వచ్చు వరకు అనే పదాన్ని ప్రభు వచ్చు వరకు మనం ఏం చేస్తున్నాం? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొన్న వాడు ధన్యుడు. 3 చూసుకున్నాం. నేను వచ్చు వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. నేను వచ్చు వరకు వ్యాపారం చేయండి అన్నాడు. ఇక్కడ ప్రభు వచ్చు వరకు పౌలు ఆయన మరణాన్ని ప్రచురించాలని చెప్పాడు. నాలుగవదిగా యోహాను సువార్త 21వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనాన్ని ఎవరన్నా చదివి వినిపించండి. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. ఇక్కడ నేను వచ్చు వరకు నన్ను వెంబడించు. అతడు ఉంటే నీకు పనేంది? నువ్వు నన్ను నేను వచ్చు వరకు నీవు నన్ను వెంబడించు. ప్రభు వచ్చు వరకు ఆయన పిల్లలైన మనము చేయవలసిన పని, మనం ప్రభువును వెంబడించాలి. పేతురుతో ఇదే పదాలు మరి ఆయన చెబుతూ లూకా సువార్త అనుకుంటాను 5వ అధ్యాయం, లూకా సువార్త మత్తయి సువార్తలో ఉంటుంది అనుకుంటాను. పేతురుతో అంటాడు, నీవు నన్ను వెంబడించుము, నేను నిన్ను మనుష్యులను పట్టు జాలరునుగా చేతును. ప్రభు పేతురుని ఆహ్వానించేటప్పుడు ఈ పదం చెబుతాడు, నన్ను వెంబడించుము, నేను నిన్ను మనుషులను పట్టు జాలరునుగా చేతును. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము దేవుని యొక్క పరిచర్యలో కొనసాగాలి అంటే ఆయన్ని వెంబడించే వారిగా ఉండాలి. ఆత్మలను సంపాదించాలి అంటే ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి. నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను బట్టి జాలరుగా చేస్తాను ప్రభు అంటే, మనం ఏమైనా చేస్తామంటే ప్రభువును వెంబడించం కానీ మనం మనుషులను వెంబడిస్తాం, వారు వెంటబోతాం, వారిని అనుసరిస్తాం. అందుకే నేడు పరిచర్యలో ముందుకెళ్ళలేకపోతూ ఉన్నాం. కొన్నిసార్లు మనము వ్యక్తిగతంగా కొన్ని తీర్మానాలు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కొంతమంది మనకు అడ్వైజ్ చేస్తూ ఉంటారు, ఆలోచన చెప్తూ ఉంటారు. ఏమిటి? నువ్వు ఉన్న సంఘం, నిన్ను ఆదరించిన సంఘం, ఒక కాలంలో నువ్వు ఎలా ఉన్నావు, నీకు అవకాశం ఇచ్చిన సంఘం, మరి ఈ సంఘాన్ని ఈరోజు కాదంటున్నావు, ఇలా చెప్తూ ఉంటారు. కానీ ప్రభు మనకిచ్చిన ఆ వరాన్ని అలా చెప్పి 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 ఏం చేస్తారంటే కొన్నిసార్లు అక్కడే ఆపేస్తారు. మనం అది అందరికీ కాదు, దయచేసి అందరికి చెబుతున్నాను అనుకోవద్దు. కొంతమందికి ప్రభు వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఆ వ్యక్తిగతంగా మాట్లాడిన వ్యక్తి కొన్నిసార్లు తీర్మానాలు ధైర్యంగా తీసుకోవాలి. ప్రభువును వెంబడించడం ఎంత కష్టం అంటే మరి అవమానం, మరి నిందలు, ఈ విధంగా రకరకాలైన శ్రమలు పడాలి. దాని ద్వారా కొంత నష్టం కలుగుతుంది, కొన్ని సహవాసం పోగొట్టుకుంటూ ఉంటాం, కొంతమంది బయటికి మనల్ని తృణీకరిస్తూ ఉంటారు. కానీ లగ్జరీ లైఫ్ కావాలంటే ఒక చోటే కూర్చోవచ్చు. పరిచర్యలో ముందుకెళ్లకుండా ఆరాధించుకున్నాను, ఏదో నేను చనిపోతే ఈ సంఘం నాకు ఫ్యూనరల్ బాక్స్ ఇస్తారు, దాంట్లో పెట్టి భూస్థాపన చేస్తారు అనుకుంటే ఒక చోటే కూర్చోవచ్చు. ప్రభువు ఇచ్చిన మీనాన్ని అక్కడే పెట్టుకోవచ్చు. కానీ ఆ సంఘంతో కలిసి పని చేయాలి, సంఘం నుంచి బయటికి వెళ్ళి పని చేయాలి.
నేను వచ్చు వరకు నీవు నన్ను వెంబడించమనను. ప్రభువు వచ్చు వరకు ఆయన పిల్లలైన మనం చేయవలసిన పని ప్రభువును వెంబడించటం. తెల్లే సముద్ర తీరం తెల్లవారుతుంది. పునరుద్ధరణైన ప్రభువు తనను విడిచి వెళ్ళిన పేతురు మిగిలిన కొందరు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు పేతురుతో చెప్పిన మాట ఇది. పేతురు ఇంతకు మునిపే శిలువ కార్యమునకు ముందే ప్రభువును ఎరుగునన్నాడు. 3 సార్లు బొంకాడు, ప్రభువును దుఃఖపరిచాడు. అయినా దేవుని కృప పేతురు అంతరంగంలో పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి చేరాడు. తర్వాత ప్రభువు తనను వ్యక్తిగతంగా కలుసుకొని స్థిరపరిచినట్లు కూడా 1 కొరింథీయులు 15:5 చూస్తాం. మొదట కేఫాకును తర్వాత అపోస్తలులకు కనబడ్డాడని కొరింథీయుల్లో పౌలు రాస్తూ వస్తాడు. కాబట్టి అప్పుడు శిష్యులతో కలుసుకున్నప్పుడు పేతురు కూడా ఉండి ఉంటాడు. కానీ పేతురుని వ్యక్తిగతంగా కలుసుకొని ఉండొచ్చని నా యొక్క అభిప్రాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనము. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 5వ. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. 12 అంటే 12 శిష్యులు. మరి అప్పుడు కేఫా కూడా ఉండాలి కదా. మరి కేఫాకి ఆయన సపరేట్ గా వ్యక్తిగతంగా కనపడ్డాడు. ఆ తర్వాత 12 మంది గుంపులో ఉన్నప్పుడు కూడా కేఫాకి కనపడ్డాడు. కనుకనే ప్రభు తను ఎరుగునని బొంకిన వ్యక్తిని కూడా స్థిరపరుస్తున్నాడు. నన్ను వెంబడించు అంటున్నాడు. మరలా ఈ సందర్భంలో చూస్తే పేతురు ప్రభువును విడిచి కొంతమంది శిష్యులను తీసుకుని మొదట ఏ వృత్తి చేశాడో, చేపలు పట్టే వృత్తి, జాలరుడుగా ఆ వృత్తికి వెళ్ళిపోయినట్లు ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో చూస్తూ ఉన్నాం. అప్పుడు కూడా ప్రియ ప్రభువు తన శిష్యుడైన పేతురును మరలా స్థిరపరచడానికి అతన్ని కలుసుకుని నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతూ ఉంటాడు. ముమ్మారు అడిగాడు. ఆయన ముమ్మారు బొంకాడు కనుక ప్రభు ఇక్కడ ముమ్మారు అడిగాడు, నన్ను ప్రేమించుచున్నావా? ఆ సందర్భంలో పేతురు మిగిలిన శిష్యులు ఎదుట ముమ్మారు కూడా ప్రేమిస్తున్నాననే చెప్పాడు. ఎందుకంటే అక్కడ శిష్యులు కొంతమంది ఉన్నారు. ప్రభు తన హృదయాన్ని అత్యంత ప్రియమైన తన గొర్రెలు గొర్రె పిల్లల బాధ్యత తనకు అప్పగించినప్పుడు పేతురు ఎంతో పొంగిపోయి సంతోషించి ఉండవచ్చు. కానీ ప్రభువు తనను హెచ్చరిస్తూ నేను వచ్చు వరకు నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఇప్పటికే తాను ఎన్నిసార్లు ప్రభువును వెంబడించకుండా తప్పిపోయాడో జ్ఞాపకం చేసుకుని తాను తగ్గించుకొని దీనుడై తన ప్రభువును వెంబడించడానికి తీర్మానించుకున్నాడు. తర్వాత ఎక్కడ కూడా ప్రభువుకు దూరమైనట్లు చూడలేదు. మనం ఈ సందర్భం తర్వాత ఎక్కడ ప్రభువుకు దూరమైనట్లు చూడటం లేదు. ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, పేతురు వలె మనం కూడా ఎన్నోసార్లు మన సొంత చిత్తాన్ని బట్టి సొంత నిర్ణయాలను బట్టి ప్రభువుకు దూరం అయిపోతుంటాం. కానీ ప్రభువును వెంబడిస్తున్నట్లే భావించి ఆయన్ని ప్రేమించుచున్నామని కనపరుచుకుంటూ ఉంటున్నాం. అట్టి మనల్ని కూడా ప్రేమ గల ప్రభువు మనల్ని సరిచేసి స్థిరపరచడానికి తనను వెంబడించే వారిగా చేస్తూ ఉంటాడు. కనుకనే ప్రియమైన వారలారా, శిష్యుడైన పేతురుతో ఈ మాటతో చెబుతున్నప్పుడు, పేతురు నీవు నన్ను వెంబడించవాలనంటే నీ మనస్సు గురి నా మీద ఉంచాలి, ఇతరుల మీద కాదు. ఎందుకు అక్కడ పేతురుతో ఆ మాట అంటున్నాడంటే, మరి అక్కడ ఇంకొక శిష్యుని గురించి మరి అతడు పలికినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుకనే ప్రభు అంటాడు, అతడుంటే మరి నేను వచ్చే వరకు అతడుంటే నీకేమైందయ్యా, నువ్వు దాన్ని వదిలేయి, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అంటే పేతురు యొక్క గురి అంతా ఇతరుల వరాల మీద, ఇతర శిష్యుల మీద, వారిపైనే ఉంటుంది ఎక్కువగా. అందువల్లే ప్రభు ఈ మాట అక్కడ పలికాడు. నువ్వు యోహాను చూస్తున్నావు కదా, అక్కడ ఇతరుల మీద, వారి పరిచర్ల మీదగా, తలాంతుల మీద కాదయ్యా, నువ్వు అప్పుడప్పుడు యోహాను చూస్తా ఉన్నావు. నువ్వు యోహాను చూడొద్దు, నువ్వు ఎవరిని చూడొద్దు, నువ్వు నన్ను వెంబడించు. ఎందుకంటే పేతురులో తనను ఇతరులతో పోల్చుకుని తానే ఎక్కువగా ప్రేమ భక్తి గలవాడిని భావించుకునే స్వభావం కలిగిన వాడు, అందుకే తప్పిపోయాడు. ప్రభు అంటాడు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు
నీ కొరకు నేను వేడుకున్నాను అని కూడా ప్రభు గుర్తు చేస్తూ ఉంటాడు. సాతానుడు నీ విషయంలో అడిగాడు, మరి నేను ఒప్పుకోలేదు, నీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు నీ కొరకు నేను ప్రార్థన చేశాను అని. ప్రభు చేసిన ప్రార్థన పేతుర్ని మరలా స్థిరపరచింది, ప్రభువును వెంబడించినట్లుగా చేసింది. అంతేగాక పేతురుతో ప్రభు చెప్పిన మాటలో మనకు కూడా ఒక ప్రోత్సాహకరమైన మరో విషయం ఏమిటంటే, నేను వచ్చు వరకు. అనగా మన ప్రభు మరలా మన కొరకై రానయ్యున్నాడు. శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మన ప్రభు వచ్చు వరకు ఆయన కోరిన రీతిగా ఆయన మనకు అనుగ్రహించిన విశ్వాసమును, జీవవాక్యమును గట్టిగా పట్టుకోవాలి. అటు వాక్యం చేత పట్టుకొని ఆయన మనకు అనుగ్రహించిన పరిచర్యని నమ్మకంగా చేయాలి. అంతేకాదు, మనం ఆయన సంఘంగా కూడుకున్న ప్రతి సందర్భంలో ఆయన మరణాన్ని ప్రచురించే వారిగా, బలలో పాలు పంచున్న మనం మరణాన్ని ప్రచురించే వారుగా ఉండాలి. ఆయన పిల్లలముగా, సేవకులముగా ఆయన్ని వెంబడించే వారిగా ఉండాలి. మరి అటువంటి ఒక కృపను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, మరి నేను వచ్చే వరకు నువ్వు చేయవలసిన పని ఏమిటో చెప్పాను. ఆ యొక్క రచయిత కెంటన్ బెషోర్ అనే రచయిత ఆయన రాసిన పుస్తకం, మరి ప్రపంచవ్యాప్తంగా నేడు వివాదాలు జరుగుతూ ఉన్నాయి. 20లో ట్రైలర్ అయిపోయింది అని రాశాడు, 21లో ప్రారంభం అవుతుంది, 28 వరకు కొనసాగుతుంది. మరి నేడు ఉన్నవారు రేపు, నిన్నున్నవారు నేడు లేరు, నేడు ఉన్నవారు రేపు ఉండబోరు. మరి నా మరణం ఎప్పుడు? నా ప్రభు రాకడు ఎప్పుడు వస్తుంది? వచ్చినట్లయితే నా పరిస్థితి ఏమి? ప్రభును ఈ రాత్రికాల సమయంలో ఈ డిసైపుల్ ఫెలోషిప్ ద్వారా కూడి వచ్చిన మన అందరితో ప్రభు గుర్తు చేస్తున్న కార్యం, ఇతరులను చూడదు. పేతురు, నువ్వు యోహాను చూస్తున్నావు, యోహాను విషయం నువ్వు, నీ విషయాన్ని నువ్వు చూసుకో, నువ్వు నన్ను వెంబడించు. నేను నీకు ఒక బాధ్యత చెప్పాను, గొర్రెలను కాయి, గొర్రె పిల్లల్ని మేపు, ఆ పని చూడు. నువ్వు యోహాను తాళంతల్ని, ఆయన వరాలని నువ్వు చూడవు. మరి వ్యాపారం చేయమన్నాడు, ఎంతవరకు వ్యాపారం చేస్తున్నావు? ఆ వ్యాపారంలో మరి ఎంత డెవలప్ చేసావు? విత్తనాలు విత్తినప్పుడు కూడా అన్నీ ఫలించలేదు, రోడ్డు పక్కన పడ్డాయి, ముళ్ళ పొదల్లో పడ్డాయి, 75% వేస్టేజ్ అయిపోయింది. 25%లో కూడా ఒకటైతే 30 అంతలే ఫలించింది, ఒకటైతే 60 అంతలే ఫలించింది, 100 అంతలు ఫలించింది చాలా తక్కువగా ఉంది. రక్షింపబడి నుంచి ఇప్పటి వరకు మరి ఈ యొక్క బిజినెస్ అంటే ఈ వ్యాపారం, ప్రభు నాకు ఇచ్చిన మినాతో, తలాంతుతో నేను ఎంతవరకు సంపాదించాను ప్రభు కొరకు? ప్రభు వచ్చినట్లయితే నేను ఏమి లెక్క చెప్పగలను? మరి మన యొక్క రక్షణ మనం కొనసాగించుకోవాలి. అబద్ధ బోధలు అనేక మందితో కలిసి మరి అటు తలవాల్చటం, ఇటు తలవాల్చటం ఉండకుండా రక్షణని భయముతో, వణుకుతో కొనసాగించే వారిగా ఉంటున్నామా? అదే విధముగా ప్రభు యొక్క బలలో పాలు పొందుతూ మరణాన్ని ప్రచురిస్తున్నామా? మనల్ని పరిశీలించుకునే సమయం. ప్రభు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. మరి నూతనమైన వాగ్దానాలు అని చెప్పడానికి బదులు నూతనమైన ఆజ్ఞలతో ప్రభు ఆ ఆజ్ఞలు నెరవేర్చు వారిలాగా మనం మన జీవితాలను చూసుకుని ప్రభు యొక్క సేవలో ముందుకెళ్ళటానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్. ఆమెన్.